నెల్లూరు జిల్లాలో గంజాయి ముఠా ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. గంజాయి రవాణాను రైల్వే, సివిల్ పోలీసులు అడ్డుకోలేకపోతున్నారు. మైదానాలను, పాడుబడిన ఇళ్లను అడ్డాగా చేసుకుని గంజాయి బ్యాచ్లు చెలరేగిపోతున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను బెదిరించి దాడులకు దిగుతున్నారు. వీరి అరాచకాలపై ప్రశ్నించిన ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై కత్తులతో దాడి చేశారు. ఫలితంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు గాయపడగా మిగిలిన వారు పరారయ్యారు. నెల్లూరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలను గంజాయి బ్యాచ్ అడ్డాగా చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు గంజాయి తరలించి వ్యాపారం చేస్తున్నారు. వీరి ఆగడాలను ప్రశ్నించినా, ఫిర్యాదు చేసినా దాడులకు తెగబడుతున్నారు. గతంలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్పై నిందితులు ఇలాగే దాడి చేశారు. వీరి దందాకు అడ్డుగా మారుతున్నాడని సేవా కార్యక్రమాలు చేసే పెంచలయ్య అనే వ్యక్తిని తాజాగా హత్య చేశారు. ప్రధానంగా ఒడిశా నుంచి చెన్నై వరకు గంజాయి రవాణా అవుతుంది. రైళ్లల్లో మత్తు పదార్థాలను ముఠా తరలిస్తోంది. మరికొందరు కార్లలో ప్రత్యేక ర్యాక్లు తయారు చేసుకుని గంజాయి రవాణా చేస్తున్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కావలి, బిట్రిగుంట, నెల్లూరు, గూడూరు వరకు రైల్వే ట్రాక్ సమీపంలో గంజాయి నిల్వ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇళ్లను అద్దెకు తీసుకుని స్థానికంగా ఉండేవారి అండతో దాచిపెడుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ దందాల గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. వీరి ఆగడాలపై తరచూ ప్రశ్నిస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిపై ఇలాగే కక్ష పెంచుకున్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కల్లూరుపల్లి హౌసింగ్ కాలనీలో నివాసముంటున్న పెంచలయ్యపై భార్యా పిల్లలు చూస్తుండగానే దాడికి దిగారు. హింసించి పరిగెత్తించి హత్య చేశారు. గంజాయి తాగి విక్రయించే 10 మంది వ్యక్తులు ఈ హత్యోదంతంలో పాల్గొన్నారు. అరవ కామాక్షి అనే మహిళ నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు ఆశ్రయం ఇస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి ఆ కాలనీ ఏరియాలో ఎటువంటి నేర ప్రవృత్తి కల వ్యక్తులు రాకుండా చూడాలని చెప్పి తాపత్రపడే వ్యక్తి. అయితే అక్కడ కొన్ని ఆ టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ ఆ టెంపుల్ విషయంలో కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి ఈ అక్యూజ్డ్కి, చనిపోయిన వ్యక్తికి, వాళ్ళ గ్రూప్కి. దానివల్ల కొంచెం మనస్పర్ధలు పెరగడం వల్ల ఈ హత్యకి దారితీస్తుంది. పెంచలయ్య హత్యను తీవ్రంగా పరిగణించిన నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల కేసు దర్యాప్తు కోసం డీఎస్పీ ఘట్టమనేనిని ప్రత్యేక అధికారిగా నియమించారు. నిందితుల కోసం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు నెల్లూరు నగరం 3 వైపులా పహారా కాశారు. కోవూరు సమీపంలోని చక్కెర ఫ్యాక్టరీ వద్ద దట్టమైన చెట్ల వద్ద నిందితులు ఉన్నట్లు గుర్తించారు. తెల్లవారుజామున అక్కడికి వెళ్లిన పోలీసులపై నిందితులు దాడికి తెగబడ్డారు. పెంచలయ్య అని చెప్పి ఒక వ్యక్తిని కొంతమంది పాత కక్షల మనసులో దృష్టిలో పెట్టుకొని హత్య చేయడం జరిగింది. దాని గురించి దర్యాప్తు చేపట్టిన మా ఇన్స్పెక్టర్ వేణు, రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, అలానే కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల గురించి, ఆచూకీ గురించి, సమాచారం గురించి మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా వేణు ఇన్స్పెక్టర్కి వచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకొని ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు. ఇక్కడ కార్డన్ సెర్చ్ చేస్తూ ఉండగా ఒక చెట్టు చాటున ఒక అతను కదలిక విని మా ఆదినారాయణ అటువైపు పోతే ఒక అతను సడన్గా వచ్చి ఆదినారాయణ మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో అతను తన ఆత్మరక్షణ నిమిత్తం పక్క తప్పుకుంటే లెఫ్ట్ షోల్డర్ ఇంజరీకి, అలానే అరచేతికి గాయమైంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న మా దగ్గరలోని ఇన్స్పెక్టర్ ఇది చూసి అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఫస్ట్ గాల్లో రౌండ్ కాల్పులు జరిపాడు అగంతకుడి చర్యలు నివారించడానికి. అయితే అతను పై దాడికి వస్తుంటే రెండో రౌండ్ కాలు మీద కాల్చడం జరిగింది. దానివల్ల అతను చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి, సార్ నేను ఫలానా సో అని చెప్పి అతనికి అంతటా రివీల్ చేశాడు. తర్వాత పరిశీలిస్తే అతను అరవ జేమ్స్ బోడిగాడ్ తోట అని చెప్పి తెలిసింది. దాడికి లీడ్ చేసింది కూడా అతనే. పోలీసుల కాల్పులతో ఒకరికి గాయాలవ్వగా మిగిలిన 8 మంది పరారయ్యారు. గాయపడిన వారికి నెల్లూరు జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.